నామినేషన్స్ అంటే ఒక్కోసారి చిరాకు దొబ్బుద్ది. ఎందుకంటే చెప్పిన రీజన్ పదే పదే చెప్తూ కూడా అది ఎన్ని సార్లు ఆపోజిట్ పర్సన్ ఎవరైతే నామినేషన్ ఏయించుకుంటారో ఎన్ని సార్లు చెప్పినా కూడా అక్కడ దానికి ఒక హద్దు, ఒక లిమిట్ అంటూ ఏముండదు. నెక్స్ట్ వచ్చిన పర్సన్ కూడా సేమ్ అదే పాయింట్ మాట్లాడడము, నాకది నచ్చలేదు అని చెప్పడము. అరే! ఈ విధంగా జరిగిందిరా బాబు! ఈ విధంగా జరిగితే నేను ఏయించను అని చెప్పినా కూడా మళ్ళీ ఇంకో కంటెస్టెంట్ వచ్చేసి నామినేషన్ బేబక్కే, నేను బేబక్కకే ఏస్తా, నాకు అన్నం పెట్టలేదు, నాకు ఫుడ్ పెట్టలేదు అంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా! నా బేబక్కకు మెయిన్‌గా ఈ ఇప్పుడు ఈ ఫస్ట్ నామినేషన్ జరగడం అయితేనేమి, నెక్స్ట్ వరుసగా ఇప్పుడు సీతొచ్చి నామినేషన్ చేయడం, మెయిన్ రీజన్ దేని గురించి? ఫుడ్ గురించి. తనకు దేనికి మేనేజ్‌మెంటు, తన రెస్పాన్సిబిలిటీ ఏంటిది? కిచెన్ ఇన్‌చార్జ్. సో, ఈ కిచెన్ ఇన్‌చార్జ్ ఆమె. అలానే రేషన్ ఇన్‌చార్జ్ వచ్చేసి సోనియా. సోనియా ఏం చేసింది ముందుకు నిన్నటి వీడియోలో? తను వాష్‌రూమ్‌కెళ్ళే టైంలో ఇక్కడ కూరలనేది వండలేదు. ఎందుకంటే చాలామంది ఇక్కడ కడుపును ఆపుకోలేక మళ్ళీ వాళ్ళ ఆకలి ఆకలి అంటే ఇబ్బందయితాయి కాబట్టి, ఆమె వచ్చే అంతలోపు మేము డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అందుకనే ఆమె అంత టైం ఎందుకు వేస్ట్ చేయడము. సో, అప్పటికే ఆవిడ బీరకాయ కట్టేసి వండేసినాము. ఇట్లా ఆమె అంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంది పట్టించుకోవట్లే అని చెప్పేసి నిన్నైతే ఆమె మీద నామినేషన్‌లో ఒక అలిగేషన్ పెట్టిల్లు. ఓకే. ఇంకోటేంది, ఆ రైస్ కుక్కర్ గురించి, ప్రెషర్ కుక్కర్ గురించి సౌండ్ రావట్లేదు, మేము ఎంత అడిగినా కూడా పట్టించుకోలేదు. మా ఆమెకు ఒకవేళ అలా చేయనప్పుడు, వాటి గురించి తెలియనప్పుడు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము? మేము పోయి అడగడం కరెక్టే. బట్ ఆమె యాక్సెప్ట్ చేసిన తర్వాతకి 100% చేయాలి. మధ్యలో తెలియనప్పుడు చెప్పాలి, డ్రాప్ అవ్వాలి. లేకుంటే ఇట్లా ఇష్యూ ఉందని చెప్పుకోవాలి. చెప్తే మేమన్నా ఏదో ఒకటి సార్ట్ అవుట్ చేస్తాం కదా దాన్ని. అప్పటి వరకు మేము అడిగేంత వరకు అలానే మాట్లాడుకుంటూ మమ్మల్ని మొత్తానికైతే కడుపు కాల్చేలా చేసిందని చెప్పేసి నిన్న అలిగేషన్ పెట్టింది. ఇంకొకటి, కూరలల్లా కారం ఎక్కువైపోయిందంట. సో, దానికి మెయిన్ రీజన్ ఎవరు? నిఖిల్ కొంచెం కారం ఎక్కువే అని చెప్పేసి అంటేనే అక్కడ తను కర్రీ వండినప్పటికి కూడా కారం మనోడు ఏయమంటే ఏసింది. ఎందుకంటే ఇప్పుడు కారం ఏయకపోతేనేమో సో, నేను చెప్తే ఏయట్లేదని చెప్పేసి అంటారు. ఎందుకంటే తను చీఫ్. ఇప్పుడు ఏస్తేనేమో ఇగో ఇట్లా అనవసరమైనటువంటి ఇక్కడ ఈ అలిగేషన్స్. ఇక్కడ ఇంకో విషయం ఏందంటే, ఎప్పుడైతే ఇవి డిస్కషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మణికంఠ కూడా బేబక్కనన్నాడు. ఇయన్నీ నీకు మైనస్ అయితాయి. ఖచ్చితంగా ఇయన్నీ పాయింట్ అందరూ నోట్ చేసుకుంటారని చెప్పేసి. బట్ అన్నోడు కూడా ఈయన కూడా అదే పాయింట్‌లతోటి బేబక్కని నామినేట్ చేసిండు. సో, అది సెకండరీ. ఇక ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది. నిన్నటి వీడియో అయితే చేయలేదు. బికాస్ ఆఫ్ పవర్ ఇష్యూస్ అన్నమాట. మా ఏరియాలో పవర్ లేదు, ఏం లేదు. అందుకనే వీడియో అయితే చేయలేదు. బట్ నామినేషన్స్ జరిగినాయి. ఆ లైవ్‌లో చూసినా చేయలేదు అంతే. ఇక చేయలేదు అంతే. ఎందుకంటే రీజన్ అయితే చెప్పినా వాటి గురించి పక్కన పెట్టేసాను. మనకైతే వాటి గురించి ఐడియా ఉంది. ఇక ఈరోజు వచ్చిన ప్రోమో రిలీజ్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో, నిన్న ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మళ్ళా ప్రోమో మనకు రిలీజ్ చేశారనమాట. సో, ప్రోమో నామినేషన్స్ దాని గురించి ఉంటది. ఇక్కడ సీతక్క ఏం చేస్తదంటే బేబక్కను సీతక్క, బేబక్క బాగా వచ్చింది. అయితే సీత ఏం చేస్తదంటే కిరాక్ సీత బేబక్కని నామినేట్ చేస్తది. ఎందుకు నామినేట్ చేస్తదంటే, బేబక్క అంటదట కదా అన్నది కూడా. ఏమంటది తను, ఒక్క మధ్యాహ్నం కర్రీ ఒకటి, సో, డిన్నర్‌లో ఒక కర్రీ ఉంటది. ఎట్ ఎ టైమ్ 2 కర్రీస్ చేయలేము మనం అని చెప్పేసి బేబక్క చెప్పింది. ఎందుకంటే రేషన్ అనేది ఇచ్చిల్లు. బట్ అది ఎప్పటి వరకు అంటే మనకొక కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా ఒక టైం అంటూ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు చేంజ్ చెప్పలేదు మనకు. సో, మళ్ళీ ఎప్పుడు ఫుడ్ వస్తదో తెలవదు కాబట్టి అప్పటి వరకు అనవసరంగా మోర్ దెన్ 1 కర్రీస్ వండుకోవడం తట మనకే ఇబ్బందయితది. సో, కొద్దిగా ఆ సోర్సెస్‌ని మనము నిల్వ చేసుకుంటూ తింటే బాగుంటదనే ఆలోచన వీళ్ళందరూ ముందు ఫిక్స్ అయిపోయిల్లు. దాని గురించి అదే విధంగా వండుకోవడం జరుగుతుంది కూడా. ఇక్కడ ఏమైపోయిందంటే ఆ బీరకాయ కర్రీ నిఖిల్ చేసిన వ్యవహారానికి కర్రీ అనేది కొంచెం కారం ఎక్కువైపోవడము. ఆ టైంలో ఈ సీత వచ్చేసి నేను ఎగ్ బుర్జీ చేసుకుంటాన్నప్పుడు ఆమె ఏంటిది, తన రోల్ ఏంటిది కామన్‌గా కిచెన్ ఇన్‌చార్జ్. సో, ఒక్కసారి ఒక్కరిని అలో చేస్తే, సెపరేట్ కుకింగ్ అనేది అలో చేస్తే, ఇదే రీజన్ తీసుకొని నెక్స్ట్ మిగతా హౌస్‌మేట్స్ కూడా సేమ్ అదే పంతాలో ఎళ్తే అప్పుడేమైపోద్ది? యాస్ ఎ ఇన్‌చార్జ్‌గా నువ్వు చేయాల్సిన రోల్ ఏంటిది? కిచెన్‌ని నువ్వు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ప్రతీది కూడా నీ అండర్‌లో ఉండాలి. అలాంటప్పుడు నీకు తెలియకుండా, నీకు తెలిసినా కూడా ఏ విధంగా నువ్వు అలో ఇస్తావు? ఏ విధంగా నువ్వు పర్మిషన్ ఇస్తావు వాళ్ళకు? ఇప్పుడు వాళ్ళకిచ్చినావు. ఇప్పుడు నేనొచ్చి అడుగుతా. నాకు చేయనప్పుడు మరి నేను అంటా కదా! సో, నన్నెందుకు నువ్వు ఇప్పుడు రిజెక్ట్ చేస్తున్నావు? నాకెందుకు పర్మిషన్ ఇవ్వట్లేవు? వాళ్ళకెందుకు ఇచ్చేసినావు? ఎందుకు ఈ పార్షియాలిటీ అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ నామినేషన్‌లో మళ్ళీ ఇదే ఇష్యూ హైలైట్ అయిపోద్దనమాట. సో, తన రోల్ ఏంటిది కామన్‌గా చెప్పినాం కాబట్టి, ఖచ్చితంగా అక్కడ ఎవరు అడిగినా కూడా, ఎవరికి ఏ ఇష్యూ ఉన్నప్పటికి కూడా ఒక్కసారి రైస్ వండిన తర్వాతకి అదే తినాలి. ఆ రూల్ ప్రకారము సో, ఇక్కడ బేబక్క ఏం చేసింది? అలో చేయలేదు. ఎవరిని? సీతని అలో చేయలేదు. సో, కర్రీ ఉంటే పెరుగు ఉంది, ఇవన్నీ తింటున్నారు కదా అని చెప్పేసి తను బేబక్క క్లెయిమ్ చేసుకుంటుంది. అప్పుడు ఈమె అంటుంది, నాకు ఎగ్ ఉంది కాబట్టి నా ఎగ్ బుర్జీ చేసుకుంటా. ఈ ఎగ్ ఓన్లీ నాకే కదా! ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎగ్ ఇచ్చినప్పుడు అలానే నాకు ఒక ఎగ్ ఇచ్చిల్లు. సో, నేను ఆ ఎగ్‌ని ఏమైనా చేసుకుంటా అని చెప్పేసి ఈమె మాట్లాడడము జరిగింది. అప్పుడు తను ఒప్పుకోలేదు. ఆ రీజన్‌తోటి చేసిన తర్వాతకి అదే రోజు ఏమైపోయింది, ఆ నైట్ నాన్ వెజ్ వండిల్లు, అలానే వెజ్. అయితే నాన్ వెజ్ 2 కర్రీస్ వండిల్లంట. సో, ఆ రీజన్‌తోటి చెప్పిందనమాట. నేను అడిగితే ఒక కర్రీ అని చెప్పేసినావు. మధ్యాహ్నం ఒక కర్రీ అన్నావు, నైట్ ఒక కర్రీ అని చెప్పినావు. మరి ఇప్పుడు జరిగిందేంటిది? 2 కర్రీలు ఎందుకు జరిగినాయంటే, 2 కర్రీలు ఎక్కడ వండిల్లమ్మా అని చెప్పేసి తను మాట్లాడింది. తను మాట్లాడితే ఒకటి నాన్ వెజ్, ఒకటి వెజ్ ఉందంటే, హౌస్‌లో 14 మెంబర్స్‌లో నాన్ వెజ్ తినేటోళ్ళుంటారు, అలానే వెజ్ తినేటోళ్ళుంటారు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వెజ్ తినేటోళ్ళైతే ఏం తినకుండా అయితే ఉండరు కదా!
ఖచ్చితంగా వాళ్ళకి సెపరేట్ ఒక కర్రీ వండాల్సొస్తది. మరి అలాంటి టైంలో కర్రీ వండడంలో తప్పేముంది? సో, అక్కడ ఈమె చెప్పడము నెక్స్ట్ చెప్పిందనమాట. సో, వెజ్ వాళ్ళ కోసము కర్రీ వండినాము. సో, నాన్ వెజ్ తినేటోళ్ళు నాన్ వెజ్ తింటున్నారు. అలాంటప్పుడు ఇష్యూ ఏముందమ్మా అని చెప్పేసి ఇక్కడ సీతను బేబక్క అడిగితే, మరి అంత కర్రీ చేస్తానికి నీకు అవకాశం ఉన్నప్పుడు నేను ఒక ఎగ్ బుర్జీ చేసుకుంటా అంటే నువ్వెందుకు ఇవ్వలేదు నాకు పర్మిషను అని చెప్పేసి. నాకు ఈ డైలాగ్ ఇన్న తర్వాత నాకు అనిపించింది, నీ బామ్మకు కొన్నావు పట్టు చీర, మీ అమ్మకు కొన్నావు పట్టు చీర, మీ అత్తకు కొన్నావు పట్టు చీర, నాకు కొనిచ్చావా అని చెప్పేసి దేశముద్ర డైలాగ్ ఉంటారనమాట. మీకు కావాల్సిన అందరికి ఇచ్చినావు. నువ్వు ఒక ఎగ్ బుర్జీ అంటే నువ్వు యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసి రీజన్ తోటి ఈమెను నామినేట్ చేసింది సీత. నాకు అదే అనిపిస్తుంది. ఏంది ఇది? మరి టూ మచ్ అవసరం లేదా? ఈ తిండి దగ్గర దీని గురించి ఇంత డిస్కషన్ అవసరం లేదు. ఇంకోటేందంటే ఆల్రెడీ ఈమె తిన్నది గూడా. సీత అక్కడ కారమైనప్పటికి తిన్నది. ఇంకోటి ఆలోచించుకోవాలి. ఇప్పుడు వెజ్ తినేటోళ్ళు వెజ్ తింటారు. నాన్ వెజ్ నాన్ వెజ్. సో, నాన్ వెజ్ వండినప్పుడు వెజ్ తినేటోళ్ళకు ఆప్షన్ లేదు. దానికని డెఫినెట్‌గా కర్రీ వండుకోవాలి. బట్ ఈమెకు ఆప్షన్ ఉంది. కర్రీ ఉంది. కొంచెం కారం ఎక్కువైంది కావచ్చు. అంతగాని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కాదు నేను ఇంకో కర్రీ చేసుకుంటా. నాకు సెపరేట్‌గా నేను కుకింగ్ చేసుకుంటా అంటే మిగతా హౌస్‌మేట్స్ కూడా అందరూ కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తారు కదా! నెక్స్ట్ టైమ్ నుంచి. అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆమె హయాంలో జరిగింది ఇట్లా. సో, ఎప్పుడైతే బేబక్క కిచెన్ ఇన్‌చార్జ్‌గా ఉందో అప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరిగినాయని చెప్పేసి ప్రతి ఇష్యూలో కూడా తనని టాపిక్‌లో తీసుకొచ్చేసి తనని బ్లేమ్ చేస్తారు కదా! ఇప్పటికే అంటున్నారు. తను కామ్‌గా ఉంటుంది. అసలు రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పేసి సోనియా లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఆమె పర్ఫెక్ట్‌గా, పర్టిక్యులర్‌గా ఉండడంలో తప్పేముందని నా క్వెషన్. అది ఒకటి. ఇంకోటేందంటే దీని తర్వాతకి విష్ణు ఒక్క నిమిషం. ఎగ్ అయిపోయింది. రెస్పాన్సిబిలిటీ తీసుకొని పవర్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ ఏంటంటే మన సోనియా గురించి. చెప్పినాక ఇంతకు సోనియా గురించి మనం మాట్లాడాం. ఇందులో సోనియా గురించి. సో, ప్రోమో ఒక మన ఫుటేజ్ బేస్ చేసుకొని మనం మాట్లాడదాం. సో, సోనియాకి ఏందంటే పాపం ఆమె స్టార్టింగ్ నుంచి ఒకటే ఫిక్స్ అయిపోయిందనమాట. సో, బిగ్ బాస్ నీకోటి ఒక రూల్ ఇచ్చిండు. సో, అంటే నీకు పవర్ ఇచ్చిండు. సో, ఆ పవర్ నువ్వు పర్ఫెక్ట్‌గా చేయాలి అంతే. నువ్వేం చేస్తావు నాకు సంబంధం లేదు. చేయాలి అంతే అక్కడ. నీకు చేయనప్పుడు కామ్‌గా మూసుకొనుండు. తీసుకోకు. యాక్సెప్ట్ చేయకు. ఎందుకు తీసుకుంటున్నావు? ఎందుకు చేస్తానంటున్నావు? మధ్యలో ఎందుకు హ్యాండ్ ఇస్తున్నావు? ఇది ఆమె ఇష్యూ. ఎవరెవరు జాబ్‌లో అంటే వీళ్ళకు జాబ్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ. సో, నీకు ఈ వర్క్ ఇచ్చినప్పుడు నువ్వు కిచెన్ వర్క్ అంటే కిచెన్ వర్క్ చేసుకో అంతే. నువ్వు ఎక్కడుంటే సంబంధం లేదు. నువ్వేమన్నా చేసుకో. నీకు నొప్పొచ్చినా, నీకేమొచ్చినా మాకు సంబంధం లేదు. నువ్వు చేసుకోవాలి. సో, నువ్వు చేసుకోవాలి ఖచ్చితంగా. మళ్ళీ మాట్లాడొద్దు. ఒక్క నిమిషం. సో, అప్పుడు సోనియాకొచ్చేసిన ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా ఇదే ఇష్యూ అన్నమాట ఆమెతోటి. సో, నాకొక జాబ్ ఇచ్చిల్లు. సో, నా జాబ్‌ని పర్ఫెక్ట్‌గా చేసుకుంటున్నా. సో, నాలానే మిగతా వాళ్ళందరూ కూడా ఉండాలంటే అందరికి ఎట్లా కుదురుతది? కొందరు మిస్టేక్స్ చేస్తారు. సో, మిస్టేక్స్ నుంచి మళ్ళీ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కరిని ఇదే విషయము. ఇప్పుడు విష్ణుప్రియ గురించి మాట్లాడుతుంది ఈమె. నీకు ఇచ్చిల్లు నీకో జాబ్. మరి ఆమెకి ఏం జాబ్ ఇచ్చిల్లు నాకు కూడా తెలియదు సీరియస్‌లీ. నువ్వు అలాంటప్పుడు నువ్వు లైట్ తీసుకుంటున్నావు. ఏం కాదులే చిల్లే కూర్చుందాము, ఎంజాయ్ చేద్దాంలే అనుకుంటే అట్నే ఉండు. అదే కుళ్ళు జోకులేసుకో అక్కడ కూర్చొని ఆరామ్‌సే కూర్చొని చిల్ అవ్వు అని చెప్పేసి మాట్లాడుతుంది. నాకు ఇంకా అనిపించింది. ఇంతకుముందుకు ఏదన్నా రియాలిటీ షోలలో విష్ణుప్రియ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అలానే ఫైర్ అయితది. చాలా అగ్రెసివ్‌గా ఉంటది. మరి ఎందుకు ఆ ఫైర్ ఏమేదో కనపడతలేదు నాకు అర్థం కావట్లేదు. ఇంకోటేందంటే ఇక్కడ సోనియా అన్న మాటలో కూడా వాస్తవం ఉంది. ఎక్కడంటే ఆల్వేస్ ఎప్పుడు చూసినా కూడా చిల్ మోడ్‌లోనే ఉంటుందామె. సో, టాస్క్ ఇచ్చిన ఏ విషయంలో కూడా ఇప్పుడు ఒక గొడవ జరిగింది. నెక్స్ట్ అక్కడికి పోయి వాళ్ళతో డిస్కస్ చేయడము, వాళ్ళ గురించి మాట్లాడడం తప్పించి ఈమె ఇంటర్ఫియర్ అవ్వాలి ఎప్పుడైనా కూడా ఒకసారి. ప్రతిసారి హౌస్‌మేట్ అన్నప్పుడు జస్ట్ ఉండాలి. నాకేం సంబంధం టాస్క్ వచ్చినప్పుడు నేను ఆడతా. తినాలనుకున్నప్పుడు తింటా. సో, పాడుకుంటా కాదు. అప్పుడప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ ఖచ్చితంగా మనము ఇంటర్ఫియర్ అవ్వాలన్నమాట. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా మనం ఆపనికి ట్రై చేయాలి. అప్పుడు మనకెందుకులే అనుకుంటే ఏమైపోద్దంటే అప్పుడప్పుడు ఇగో ఇలాంటియి తప్పదనమాట. నెక్స్ట్ ఇక అభయ్ మణికంఠతో అంటుండు. ఒక్కసారి ఏదైనా మణికంఠ ఇష్యూ ఏందంటే చెప్పినా కదా! సో, తనకు ఇంతకుముందుకు వేరే ప్రాబ్లమ్స్ బిఫోర్ బిగ్ బాస్ అనేప్పుడు సో, ప్రతిది కూడా మనోడు ఇక్కడ లైఫ్ అండ్ డెత్ లెక్కుందనమాట ఆయన సిట్యుయేషను. ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తుండు. కంపేర్ విత్ సోనియాతో కంపారిజన్ కూడా మనోడిది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. ఈయనే ఒక చిన్నపాటి బిగ్ బాస్ లెక్క ఫీల్ అయితుండు హౌస్‌లో. అయితే ఇక్కడ ఒకసారి ఇష్యూ జరిగింది. సో, ఆ ఇష్యూ జరిగిన తర్వాతకి నెక్స్ట్ టైమ్ మళ్ళీ పర్సన్ మన దగ్గరికొచ్చేసినప్పుడు, అప్పుడు నువ్వు చూపించిన కోపం కన్నా ఇప్పుడు నువ్వు కామ్‌గా మాట్లాడితే బాగుండు. అట్‌లీస్ట్ తీసుకోవాలి నువ్వు. అయినప్పటికి నువ్వు అదే విధంగా తగ్గకుండా ఉంటే కరెక్ట్ కాదని చెప్పేసి అభయ్ చెప్తుండు ఇక్కడ మణికంఠతోటి. ఎవరి గురించి అంటే స్టార్టింగ్‌లో ఈ మన రావిపూడి చేసిండు కదా ఇష్యూ అనిల్ రావిపూడి. సో, ఆ ప్రాంక్ ఎఫెక్ట్ ఎవరికి పడ్డది పాపం అందరు నామినేట్ చేసిర్రు తనను అన్‌డిజర్వ్డ్ అని చెప్పేసి. అందులో ఒకరెవరు ఆదిత్య ఓం. సో, తను రియలైజ్ అయిపోయి సారీ బ్రదర్ అని చెప్పేసి చెప్పనీకి ప్రయత్నించినప్పుడు అట్‌లీస్ట్ నువ్వు కన్సోల్ చేసినప్పుడు నీకు ఆ టైంలో ఓపిక లేకపోతే అన్న నాకు కరెక్ట్ మూడ్‌లో లేను. సో, నేను తర్వాతకి మాట్లాడతా అని చెప్పిన ఒక పద్ధతి ఉంటది. కాకపోతే అక్కడ మనోడు తన మీద వే ఆఫ్ రెస్పాండింగ్ అనేది కరెక్ట్ లేదు. మళ్ళీ తన మీదకి అగైన్స్ట్‌గా అక్కడ సీరియస్ అయ్యిండు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఒకసారి అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మళ్ళీ సారీ చెప్పినప్పుడు అట్‌లీస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఇట్లా ఉండొద్దు. దీన్ని ఇంకా లాగొద్దు అని చెప్పేసి అభయ్ చెప్తుండు. ఇంకోటేందంటే ఇక్కడ నేను ఉండాలనుకుంటే ఉంటా. ఇంకోటేంటంటే నన్ను యాక్సెప్ట్ చేయకపోతే ప్రజలు డెఫినిట్‌గా నేను ఈ వీక్ బయటికెళ్తా అని చెప్పేసి ఇక్కడ మణికంఠ చెప్తే అప్పుడు అభయ్ కూడా ఒక మాట అన్నాడు.
నువ్వేంది నువ్వని కాదు. ఇప్పుడు నాకు నేను ఉన్న రోజులు ఉంటా. ఎప్పుడైతే నేను ఆడియన్స్‌కి నచ్చకుండా నేను ఉంటానో, డెఫినిట్‌గా ఆడియన్స్ కూడా నన్ను పంపిస్తారు బయటికి. డెఫినిట్‌గా పంపిస్తారు. మీరందరూ ఉండేదెందుకు? మీ ఆట మీరు కరెక్ట్ ఆడుకోవాలి. మీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ ప్లే అయితేనేమి, మీ బిహేవియర్ హౌస్‌లో ఏ విధంగా ఉందో ఇవన్నిటిని డిసైడ్ చేసుకొని ప్రేక్షకులు ఓటు వేయడం జరుగుద్దనమాట. సో, అక్కడ ఎక్కడైనా తేడా కొట్టిందంటే డెఫినిట్‌గా మీరు బయటికెళ్ళడము తథ్యము. అందులో మీరనుకోవడం కాదు. పక్కోళ్ళే బయటకి పంపిస్తారు డెఫినిట్‌గా. సో, ఇక్కడ వీళ్ళిద్దరు అనుకోవడం తప్పేలేదు. కాకపోతే ఎవరి వాళ్ళ లిమిట్స్ తగ్గట్టు లిమిట్స్ బేస్ చేసుకోవాలా. ఇంకోటేంటంటే మణికంఠ కూడా ఎందుకో సింపతి గేమ్ ట్రై చేస్తున్నబ్బా! చెప్పినాగా ఇంతకు ముందుకు. బయట ఉన్నాయి బయటనే. హౌస్‌లోకొచ్చినంక మన గేమ్ ఆడుకోవాలి. నీ ప్రాసెస్ నీకిచ్చిన టాస్క్ ఏంటిది? నీ రోల్ ఏంటిది? ఆ వర్క్ చేసుకోవాలి అంతేగాని, నేను బయట ఇది ఫేస్ చేషినా, అది ఫేస్ చేషినా అంటే, ఆ 'బిగ్ బాస్' హౌస్‌కి వచ్చినోళ్ళందరూ ఏదో ఒక ఇష్యూలో ఏదో విధంగా స్ట్రగుల్ అయ్యి వచ్చినోళ్ళే ఉంటారు. అట్లనే చెప్పేసి అందరూ వచ్చినోళ్ళే వచ్చిల్లు కాబట్టి ప్రతి ఒక్కరు రిచ్ అని కాదు కదా! సో, ఎవరికున్న ఇష్యూస్ వాళ్ళకుంటాయి. 'బిగ్ బాస్‌కి' రానికి మెయిన్ రీజన్ ఏంది? మనీ కోసం చూసుకొని వస్తున్నారు చాలామంది. ఈవెన్ ఆ రోజు లాంచ్ డే నాడు కూడా సో, 'నాగార్జున' సార్‌తో కూడా చాలామంది ఇదే చెప్పిళ్ళు. ఒకటి ఫేమ్ వస్తది. నెక్స్ట్ ఏందంటే డబ్బుల కోసం అని చెప్పేసి. అంటే ఎవరికో ఒకరికి ఉన్నాయి. అంటే పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఒక్కొక్కరికి ఒక విధంగా డబ్బు అవసరం ఉంటది. నీ సిట్యుయేషన్ వేరు కావచ్చు. అలానే నీ సిట్యుయేషన్ తగ్గట్టు అందరికి ఉండొద్దు. వేరేటోళ్ళకి కూడా ఉంటది. వేరేటోళ్ళకి వేరే వేరే రీజన్స్ ఉంటాయి. అట్లా అని చెప్పేసి ప్రతిసారి నీదే ఇష్యూ, నీదే బాధ అని చెప్పుకుంటే కరెక్ట్ కాదు. ఇక్కడ నాకు అనిపించింది ఎందుకో మనోడు రైతు మన పల్లవి ప్రశాంత్ ఎట్లా చేసిండో మరి దాన్నే మళ్ళీ రిపీట్ చేయడానికి ట్రై చేస్తుండు. కాకపోతే ఏందంటే అక్కడ స్టార్టింగ్‌లో వర్కౌట్ అయింది. ఇంకోటేంటంటే ఒక్కసారి నమ్మి మోసపోయిల్లు అని చెప్పేసి చాలామంది తన గురించి మాట్లాడుకుంటున్నారు. పల్లవి ప్రశాంత్ గురించి. అది సెకండరీ. సేమ్ మళ్ళీ ఇప్పుడు అదే మళ్ళా నీకు సపోర్ట్ చేస్తాం అని కాదు. ప్లే చెయ్యి. పల్లవి ప్రశాంత్ ఆట ఆడిండు. ఒక రైతన్న ఒక సెంటిమెంట్ తోటి అక్కడ అందరికీ మెప్పులు పొందొచ్చు. బట్ లాస్ట్‌లో అదంతా హ్యాండ్ ఇచ్చిండనేది సెకండరీ. కాకపోతే ఇక్కడ నువ్వు ప్లే చెయ్యి. గేమ్ ఆడు. గేమ్ ఆడినంక దాని గురించి మాట్లాడుకో. బట్ ఇక్కడ నువ్వు ఏది చేసినా కూడా ముందు నాకు ఫ్యామిలీ ఇట్లా అయిపోయింది. నాది అదయిపోయింది, ఇదయిపోయింది అంటే అది చెప్పుకుంటే ఎవరికీ వినటానికి బాధగా ఉంటది. బట్ అక్కడికొచ్చినంక అందరూ ఆడనీకి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎవరైతే గివ్ అప్ ఇవ్వరు కదా! సో, ప్రతి పాయింట్ ఇక్కడ ఇంపార్టెంటే. ఇప్పుడు నువ్వు ఏ విధంగా పాయింట్ తీసుకుంటున్నావో, మొన్న ఒక బత్తాయి గురించి ఆడుతుంటే నాకు నేను తినను అలాంటి బత్తాయి అని చెప్పేసన్నప్పుడు, సో, ప్రతి ఒక్కరు నీకెలా ఎలాంటి ఒక పాయింట్ ఉంటదో, మిగతా వాళ్ళందరికి కూడా అదే పాయింట్ ఉంటాయి కదా! నువ్వు సింగిల్‌గా ఉంటున్నావు. నువ్వు మింగిల్ అవ్వట్లేవు ఎవరితోటి. హౌస్‌కొచ్చేసి 2 డేస్ అయిపోతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు అక్కడ నిన్ను అలిగేషన్ పెడతారు కదా! సో, అలాంటప్పుడు నువ్వేమంటావు? నాకు సాంగ్స్ ఇష్టము. నేను పాటలు పాడతా. నేను బత్తాయి అంటే ఓ రేంజ్ లవ్ స్టోరీ అని చెప్పేసి పాడతా. అంటే కాదు. హౌస్‌కొచ్చింది అన్ని యాక్టివిటీస్ చేయనీకి. సో, ఇక్కడ మణికంఠ అయితే మెయిన్‌గా వీటి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతనుంటంటే, తను రియలైజ్ అవ్వాలి. ఓకే. ఈళ్ళకొచ్చిండు గేమ్ గెలవాలి. గేమ్ గెలవాలంటే ఏం చేయాలి? అది చేయాలి. అంతేగాని ఇంకా ఊకే ఆ పాస్ట్‌ని తలుచుకొని వాడి గురించి డిస్కస్ చేసుకుంటూ, నేను ఇలా సర్వైవ్ అవ్వాలనుకుంటుండు. కానీ ఏ విధంగా సర్వైవ్ అవ్వాలనేది ఆలోచిస్తలేడు. మళ్ళీ అన్నీ నాకు తెలుసు, అన్నీ నాకు చెప్పాల్సిన అవసరం లేదంటాడు. ఏది? ఎగ్జాంపుల్ 'శేఖర్ భాష' నామినేషన్. ఏమంటాడు? ఒక క్లారిటీ లేని వ్యక్తి, ఒక క్లారిటీ ఉన్న వ్యక్తి మీద నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడతాడు. సో, ప్రతి ఒక్కరికి ఇక్కడ చెప్తున్నా కదా! సో, ఫస్ట్ వీక్ నామినేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న పాయింట్‌లతోనే ఉంటది. బట్ ఆ పాయింట్ ఎంత వాలిడ్ ఉందని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి, లెక్కేసుకోవాలి. ఇప్పుడు సీత చెప్తుంది. ఏమని చెప్తుంది? నాకు వాళ్ళకు వెజ్ వండింది, నాన్ వెజ్ వండింది. నేను ఎగ్ బుర్జీ అనేది తీసుకుంటా అంటే దాన్ని తీసుకోనియలే అని చెప్పేసి. సో, అట్లా సిల్లీగా ఉండొద్దు. నువ్వు ఇంత లాజిక్‌లో మాట్లాడినప్పుడు ఏమైపోద్ది ఒక్కోసారి మనకు కూడా మిస్‌ఫైర్ అయ్యే అవకాశం ఉంటదన్నమాట ఇక్కడ. సో, నెక్స్ట్ ఇక సీతను, ప్రేరణ కూడా ఇట్లా మాట్లాడుకుంటున్నారు. సీరియస్ తీసుకోవాలని చెప్పేసి. ఒకరి సీరియస్‌నెస్ అనేది ఇంకొకరికి ఏ విధంగా తెలుస్తదని చెప్పేసంటే, టాస్క్‌లలో పెర్ఫార్మెన్స్ చేసుకోవచ్చు. వచ్చి 2 డేస్ అయితుంది. టాస్క్‌లు వీళ్ళు ఎక్కడ పెర్ఫార్మ్ చేసిల్లు? ఎక్కడ చేయలేదు. సో, అందరూ హ్యాపీగానే ఉంటుందని నడుస్తుంది. ఇంకోటేందంటే ఇప్పుడు ప్రేరణ మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నాం. తను చూడడానికి చాలా జాలీగా ఉంటది. సో, ఎప్పుడు కూడా చిల్ అవుతున్నట్టు ఉంటది. ఎందుకంటే అందరితో కలిసిమెలిసి మాట్లాడే పర్సన్ తను. అయితే సీత ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈమెకి ఇష్యూ ఉండొచ్చు వేరే వాళ్ళతోటి. అట్లని చెప్పేసి ఈమెకి ఇష్యూ లేనప్పుడు ఈమె ఏం చేస్తే ఈమె ఎందుకు సీరియస్ అయితది ప్రేరణ? తన మోడ్‌లో తను ఉంటది కదా! అప్పుడు మరి సీత ఏమంటది? "నువ్వు చూస్తే నాకెందుకో అర్థం కావట్లేదు. నువ్వు సీరియస్‌గా అనిపించట్లేవు. నీకసలకు సీరియస్‌నెస్ లేదు నీకు" అదని చెప్పేసి మాట్లాడుతుంటే, అసలు మీరెవరు నాకు అర్థం కావట్లేదు. నేను సీరియస్‌గా లేనని చెప్పని మీకెలాంటి అదుంది? ఇంకోటి ఏం తెలుసని నా గురించి మీరు మాట్లాడుతని చెప్పేసి సీత అన్నది. సో, నిన్న కూడా ఇదే సిట్యుయేషన్ సేమ్ కూడా ఇక్కడ సూర్యతోటి కూడా జరిగిందనమాట. జాలీగా మాట్లాడినంత మాత్రాన మనకు సీరియస్‌నెస్ లేదంటే కరెక్ట్ కాదు కదా! టాస్క్ ఇచ్చినప్పుడు అక్కడ మనం ఎఫర్ట్స్ పెట్టనప్పుడు నీకు చాలా లైట్ తీసుకుంటున్నావు అని చెప్పేసి అనుకోవాలి. గొడవలైతున్నప్పుడు ఒకటే ఒక గొడవను ఊకే అదే తెల్లారి నుంచి సాయంత్రం వరకు అదే గొడవ మాట్లాడుకుంటా అంటే ఎందుకురా బాబు ఊకే ఈ గొడవలు? కొద్దిగా కామ్‌గా రిలాక్స్ అవ్వచ్చుగా అని చెప్పడం తప్పైతే ఏం లేదని నేను అనుకుంటున్నా. మరి ఎవరైనా మీకైతే లేదు నేను చెప్పింది రాంగ్ అంటే కింద కామెంట్ చేయండి. ఏ విధంగా రాంగో నాకు కూడా తెలీదు మరి అట్లయితే. సో, నెక్స్ట్ ఇదేదో సీరియస్ అయిపోయింది. నెక్స్ట్ అవుట్‌ఫిట్ అయితే ఈ వీక్ వెళ్ళిపోతా. సో, ఇది కూడా అయిపోయింది మనం చెప్పినాము. సో, విష్ణుప్రియతో కూడా ఇంకోటేందంటే ఇక్కడ మణికంఠ లాస్ట్ 3 డేస్ నుంచి ఎక్కువ మింగిల్ అయింది విష్ణుప్రియతోటి.
సో, మనోడు ఈ నామినేషన్‌లో నామినేట్ చేసుకుంటూ అంటాడు గదా! సో, నేను యాక్చువల్‌గా నీతోటి 3 డేస్ నేను ట్రావెల్ చేసింది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏందంటే, మెయిన్ రీజన్ అది వన్ ఆఫ్ ది కూడా గాదు. నువ్వు ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నావు, ఎలాంటి పదాలు నువ్వు బయటికి రిలీజ్ చేస్తున్నావో చూడ్డానికి నేను అబ్జర్వ్ చేత్తానికి అని అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటిది? ఆమె ఏమైనా తప్పు చేస్తే, ఏమైనా తప్పు మాట్లాడితే పట్టుకొని ఆమెను క్వెషన్ చేద్దామని చెప్పేసి. ఎవడైనా అట్లుంటరా? ఎవరు ఉండరు గదా! ఇప్పుడు ఒకళ్ళతోటి ఒక సూపర్ చేసినప్పుడు వాళ్ళ క్యారెక్టర్ నచ్చేయాలి అంతేగాని నీతో తిరుగుతున్నా కాబట్టి, నీతో తిరిగింది మెయిన్ రీజన్ ఇదే అని చెప్పేసి అన్నప్పుడు డెఫినిట్‌గా వాళ్ళకి బాధ అనిపిస్తది. అంటే మనకంచి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఒకళ్ళు మనతో ఫ్రెండ్‌షిప్ చేయడం వేరు. ఒకడు ఎక్స్‌పెక్ట్ చేసుకొని మనతో ఫ్రెండ్‌షిప్ చేయడం వేరు. సో, ఇక్కడ సెకండ్ కేటగరీ మన మణికంఠ అనమాట. ఈమె తప్పు చేస్తదా? తప్పు చేస్తే దొరకదా అన్నట్టు మనోడు చూసుకుంటుంటున్నాడు. అయితే అప్పుడేమో సీరియస్ అయింది. అవునా! రియలా? నువ్వు ఎందుకున్నావు నాతోటి అని చెప్పేసి విష్ణుప్రియ మాట్లాడింది. సో, ఇంకోటి శేఖర్ భాష కూడా చాలా సీరియస్ అయిపోయిండు మణికంఠ పైన. సో, ఏ ఇష్యూ బిగ్ బాస్ హౌస్‌లో ఏ ఇష్యూ జరిగినా కూడా ప్రతీదీ నీకు నువ్వు అనుభవించుకుంటున్నావు అని నన్నే అంటుందిరా నువ్వు ఫీల్ అవుతున్నావు. యూ ఆర్ లుకింగ్ లైక్ ఎ బిగ్ బాస్. అలానే బిహేవ్ చేస్తున్నావు. ప్రతి ఇష్యూని కూడా నువ్వు పాలిటిక్స్ చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడిండు. సో, అక్కడ బాగా సీరియస్‌గా జరిగింది. నెక్స్ట్ ఏందంటే ఇంకోటి మణికంఠ కూడా ప్రేరణతోటి చెప్తాడనమాట. నేను చావు దాకా ఎళ్ళొచ్చిన నేను. సో, నాకు బిగ్ బాసే లాస్ట్ స్టెప్పు. ఇంకొకటి మా నాన్న చనిపోయాడు నా చిన్నప్పుడు. సో, మా స్టెప్ ఫాదర్ తోటి నేనక్కడ ఇన్సల్ట్ అయిపోయిన. తర్వాతకి మా మదర్ చనిపోయింది. ఆ టైంలో నాకు డబ్బులు ఏం లేవు. చాలా సిట్యుయేషన్ నేను బ్యాడ్ ఫేస్ చేసేసి వచ్చేసిన. ఈ టైంకొచ్చిన ఇక్కడికొచ్చినా అంటే చాలా బాధలు పడ్డా, కష్టాలు పడ్డా అని చెప్పుకొని ఏడ్చిండు. సో, ఆ డైలాగ్ తోటి ఎలాగో డెఫినెట్‌గా ఎవరికైనా బాధ అనిపిస్తది కాబట్టి, అదే విధంగా అందరూ కూడా చాలా ఫీల్ అయిపోయారనమాట. మొత్తానికైతే ఇది మనకు ఈ ప్రోమోకి సంబంధించిన నా అనాలిసిస్. ఇక్కడ మెయిన్‌గా చూడాలంటే మణికంఠ హైలైట్ అవుతుండు. బట్ అది నాకు తెలిసి బ్యాడ్ వేలోనే ప్రొటెక్ట్ అయిపోతుండనమాట. సో, సింపతి స్టార్ అనే ఒక ట్యాగ్ కూడా పడే అవకాశం కూడా ఉంటదనమాట. సో, ఎప్పుడు కూడా పదే పదే ఇదే చెప్పుకుంటూ పోతుంటే ఏమైద్దంటే ఇక ఏడవడము, ఊకే ఏడ్చుకుంటూ పోతే ఎట్లుంటది? కరెక్ట్ కాదు కదా! ప్లే ఎప్పుడు చేస్తావు? గేమ్ ఎప్పుడు ఆడతావు? టాస్క్ ఇస్తే దాన్ని ఎప్పుడు నువ్వు ప్లే చేస్తావు? అవి కూడా చూసుకోవాలి. ఊకే ఇదే ఏడ్చుకుంటూ పోతే ఎట్లుంటది? ఒక్కసారి చెప్పుకో, రెండుసార్లు చెప్పుకో. ప్రతిసారి అదే కాదు కదా! నామినేషన్ అప్పుడు ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. నచ్చకపోతే నామినేట్ చేస్తారు. ఇక్కడ ఏదైనా గాని. ఇప్పుడు చూసినాంగా ఇవన్నీ ఎగ్జాంపుల్సే మనకు. అలాంటప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ఏం జరగాలి? మళ్ళీ ఇంకోసారి ఇలాంటి నామినేషన్స్ నుంచి మనం బయటికెళ్ళాలంటే ఏం చేయాలి? ఏదో పాయింట్‌లతోటి మనల్ని నామినేట్ చేసిండ్రో, సో, అలాంటి పాయింట్లు మనకు ఉండకూడకుండా మనం కొంచెం కేర్ తీసుకొని నెక్స్ట్ బిహేవ్ చేసుకోవాలి. టాస్క్‌లు ఆడతలేరంటే టాస్క్‌లు ఆడే ప్రయత్నం చేయాలి. మింగిల్ అవ్వట్లేరంటే అందరితో కలిసి ఈ విధంగా ఉండాలి. సో, వర్క్ చేయట్లంటే వర్క్ ఎక్కడ చేయట్లేమో ఆ వర్క్ చేయాలి. కిచెన్‌లో ఏ విధంగా ఉంటున్నావో ఆ విధంగా ఉండాలి. ఏదన్నా ఇష్యూ చెప్పినప్పుడు. అంతేగాని ఊకే నేను మా నాన్న లేడు, అమ్మ లేదంటే సో, ప్రతి ఒక్కరికి బాధే ఉంటది. కాకపోతే ఊకే అదే రిపీట్ చెప్తాంటే ఏమైపోద్దంటే సోదనిపిస్తది. స్టార్టింగ్‌లో ఎంత బాధ ఉంటదో, అదే రిపీట్ అయిపోతాంటే ఏందిరా ఊకే ఇదే బాధనా? ఇదే లొల్లా ఈయనతోటి. ఇంకెప్పుడు ఏంది? ఊకే సెంటిమెంట్‌తోటి ఎంతని గెలుస్తారు? గెలవరు కదా! సో, ఆ విధంగా ఇష్యూ జరుగుద్దనమాట. ఇప్పటికైనా కూడా మణికంఠ ఆలోచన విధానం ఒక్కోసారి చాలా బాగా మాట్లాడుతుండు. సో, నిన్న నామినేషన్‌లో కూడా ఒక చిన్న పాయింట్ చెప్తా. సో, నిన్న నామినేషన్ లైవ్ చెప్పలే కాబట్టి లైవ్ గురించి నిన్నటి ఎపిసోడ్ గురించి ఇక్కడ పాయింట్ మాట్లాడుకుందాం. సో, నిన్న ఇక్కడ ఇష్యూ ఎవరికి జరిగిందంటే సోనియా ఇక్కడ ముగ్గురు ఎలాగూ వీళ్ళుంటారు కదా! చీఫ్స్ ఉంటారు. సో, తర్వాతకి ఇక్కడ ఆహ్, మణికంఠకును మణికంఠ కాదు. బేబక్క గురించి ఒక ఇష్యూ జరుగుతది. ప్రేరణకును సోనియాకి ఒక ఇష్యూ జరుగుద్ది. నెక్స్ట్ ఇక్కడ బేబక్కను నెక్స్ట్ సోనియాకుంటది. అయితే ఇక్కడ వీళ్ళ ఇష్యూ ఏంటిది? అక్కడ ఏదో ఇష్యూ జరిగింది. సో, అక్కడ అనవసరంగా ఇక్కడ చిల్ అవ్వాలి, అట్లా ఉండాలి, ఎందుకు గొడవ అని చెప్పేసి సో, ఇక్కడ ప్రేరణ చెప్పింది. కాబట్టి అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. మనం ఇక్కడ ఆడనీకి వచ్చిన బిగ్ బాస్ హౌస్‌లోకి మనం చిల్ అవ్వడం ఏంది? సీరియస్‌గా తీసుకోవాలి ప్రతి టాస్కు. ఇంత లైట్ తీసుకోవడం ఏందని చెప్పేసి అక్కడ విషయాన్ని చెప్పింది. ఇంకోటి ఈమె చెప్పింది ఇర్రెస్పాన్సిబిలిటీ ఎక్కువుంది. కిచెన్ ఇన్‌చార్జ్ కాబట్టి ఏ కర్రీ అనేది అట్‌లీస్ట్ నన్ను ఇక్కడ రేషన్ మేనేజర్‌ని అడగాలి. సో, రేషన్ ఇన్‌చార్జ్‌ని అడగకుంటే ఏ విధంగా డిసైడ్ చేస్తారు? ఏ విధంగా వండుతారు ఆ కర్రీ అని చెప్పేసి పాయింట్ చెప్పిర్రు. అయితే ఇక్కడ వచ్చేసిన అక్కడ యష్మి కూడా ఏం చేసింది తను తీసుకొచ్చేసింది అక్కడ ఒక మ్యూజిక్ వచ్చింది. తర్వాతొచ్చేసి ఇక్కడ బేబక్కనైతే పొడిచింది. పొడిచినకి రీజన్ ఏందంటే వీడి గురించి చెప్పింది. అయితే ఇక్కడ జడ్జెస్ అంటే ఏ ఏ విధంగా ఉండాలి? విషయం నీకు తెలిసిందే కాదు. వాళ్ళు ఇద్దరు మాట్లాడినంక ఎవరు కరెక్ట్ మాట్లాడిల్లో, ఎవరు కరెక్ట్ మాట్లాడుతలేరో దాన్ని నువ్వు అనలైజ్ చేసేసుకొని తర్వాతకి నువ్వు ఒక జడ్జ్‌మెంట్ ఇవ్వాలి. ఇక్కడ ఏమి చెప్పింది ఆమె యష్మి గౌడ, సో, వాళ్ళిద్దరూ జరిగిన గొడవ నాకు తెలీదు. సో, వాళ్ళు ఈమె ఆరోపణలు చేసుకుంటది, ఆమె ఆరోపణ చేసుకుంటుంది. నాకైతే ఏం తెలీదు. ఈమె యాక్సెప్ట్ చేస్తుంది. ప్రేరణ కూడా చెప్పింది. సో, నేను మాట్లాడిన బట్ నీ వేలో మాట్లాడిన ఆమె అంటుంది. సోనియా ఏమంటుంది? కరెక్టే ఆమె యాక్సెప్ట్ చేసింది కదా! నేను చెప్పిన అలిగేషన్ కరెక్ట్ అని ఒప్పుకుంది. ఇక్కడ డిస్కషన్ ఏంది? సో, ఇది నా నామినేషన్ అని ఆమె చెప్తుంది. ఇక్కడ ఈమె చెప్పిందేంటిది? ఫుడ్ గురించి చెప్పింది. ఆ ఇష్యూ గురించి ఈమె చెప్పింది బేబక్క. అలాంటి నువ్వు జడ్జ్‌మెంట్ తీసుకోవాల్సింది నీ వెర్షన్‌గా నువ్వు ఏ విధంగా తీసుకుంటావో అది తీసుకోవాలి. అంతేగాని వాళ్ళు ఏం మాట్లాడినా నాకు తెలవదు. సో, వాళ్ళ విషయం నాకు తెలవదు. వాటి గురించి పట్టించుకోను కాబట్టి నేను ఈ ప్రెజెన్స్‌లో ఉన్నా కాబట్టి వీటి గురించి నేను కన్సర్న్ తీసుకొని ఇక్కడ బేబక్కకు అక్కడ నేను అది కత్తిపుచ్చుతా అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మణికంఠ మాట్లాడిండు. ఇలాంటి పాయింట్లు కూడా బానే ఉన్నాయి. కాకపోతే వీటితో కంపేర్ చేస్తే ఎక్కువ ఈ సెంటిమెంటల్‌గా మాట్లాడేది
అనాథ అని చెప్పేసి అంటే లైక్ సో నేను ఈ విధంగా ఇష్యూస్ ఫేస్ చేసేసిన అవే అవే అని చెప్పేసి మాట్లాడడం అనేది ప్రతిసారి కూడా రిపీట్ అయిపోద్దనమాట. చెప్పిందే చెప్పి ఉంటే ఏమైపోద్దంటే ఫస్ట్ వినటానికి బాగున్నప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ అయితుంటే కూడా మనకు కూడా చిరాకు దెబ్బద్ది. సో మనకంట నీకున్న టాలెంట్ అనేది చాలా మందికి తెలుసు. సో బాగా మాట్లాడుతున్నావు. అలానే కొంచెం ఇదొకటి పక్కన పెట్టుకొని మారితే ఇంకా చాలా బాగుంటదని నా ఒపీనియన్ ఇది. సో ఇక్కడ నీకు ఫ్యాన్ అని కాదు. కాకపోతే యాస్ ఎ రివ్యూయర్‌గా నాకు తెలిసింది మాట్లాడుతున్నా. సో ఎవరైనా మీకు కింద కామెంట్ చేయండి. మరి మనకంట బిహేవియర్ ఏ విధంగా ఉంది? అలానే ఇప్పటివరకు 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి హౌస్‌లో మరి ఇలా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా కూడా మీరు కింద కామెంట్ చేయండి. రీజన్ కూడా పెడితే బాగుంటదని నేను అనుకుంటున్నా. సో డోంట్ ఫర్గెట్ ఇంకేముంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.